ఎన్ని మార్లు క్షమించవాలని 7 మార్లా అని అడుగుతున్నాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. అందుకు యేసు అతనితో ఇట్లా, 7 మార్ల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. 70 ఏళ్ళు అంట. ప్రతి మనిషి జీవితం యొక్క స్పాన్ ఎంత? ಜೀವನ ಒಂದು ಆಯುಷ್ಯ ಎಷ್ಟು? 70 ఏళ్ళు. 70. మహా ఆరోగ్యం అంటే 80 ఏళ్ళు అంట. అంటే నీ జీవితాంతము జీవన పూర్తి ఫర్గివ్నెస్ చేసే గుణం నీలో ఉండాలంట. క్షమాపణ అనే గుణము నీ లేకపోతే నీవు నా కుమారుడు కాదు. నీవు గనుక క్షమిస్తే నేను నీ తప్పులను క్షమిస్తా. నీవు తప్పులను క్షమించిన ఎడల నీ తప్పులను కూడా క్షమించను. మనం ఎలాంటి కలిగి ఉండాలి? క్షమాపణ గుణం కలిగి ఉండాలి, తగ్గించుకునే గుణం కలిగి ఉండాలి, ప్రేమ కలిగిన గుణం కలిగి ఉండాలి, ఎదుటి వారి మీద జాలిపడే గుణం ఉండాలి. ఎదుటి వారి మీద నీవు నోటితో పలికేది కాదు, ప్రేమతో క్రియలనుసారంగా చూపించేవాడిగా ఉండాలి. ఆ రోజున నువ్వు దేవుని కుమారుడివి. నీలో దేవుడు ఉన్నాడు, ఆయన పరలోక రాజ్య నియమములు కనబడతాయి. అప్పుడు దాకా నీలో ఈ నియమములు లేనంత వరకు కూడా మనిషిలో కావాల్సింది ఏంటి? హ్యుమానిటీ కావాలి. హ్యుమానిటీ అంటాం కదా, మానవత్వం కావాలి. ఇప్పుడు క్షమాపణ కావాలంటే ఏం కావాలి? మానవత్వం కావాలి. మానవత్వం లేకపోతే నువ్వు ఎవరిని కూడా క్షమించవు. యోహాను సువార్త 13వ అధ్యాయము 13 17 బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు పిలుచుట న్యాయమే. తర్వాత కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను కడగవలసినదే. ఒకరిని క్షమింపడానికే నీ మనసు రాదు. ఒకడి కాళ్ళ మీద పడి వాడి కాళ్ళు కడిగేంత హృదయం నీలో ఉందా? దేవుడి హృదయం అది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇలాంటి హృదయం కలిగిన రోజునే నీవు నా కుమారుడివి, నా రాజ్యము నీలో ఉన్నది అంటున్నాడు. తర్వాత